ఎక్కడ సెటిల్ అయ్యావంటే ఇంటి వారసుడిని ఏం చేశావు? చంపావు కదూ? చంపావు కదూ? చంపాడు. 25 సంవత్సరాల క్రితం ప్రాణం లేకుండా పుట్టిన నా బిడ్డని వీడెలా చంపుతాడ్రా? జనం కోసం, ఈ ఇంటి కోసం వాడు బతికే ఉన్నాడు, వస్తాడు అని అబద్ధం చెప్పాను. బిడ్డ చనిపోయినప్పుడే సగం చచ్చాను. శత్రువు క్షమాభిక్ష పెట్టినప్పుడు పూర్తిగా చచ్చిపోయాను. వీరుడిగా 25 తర్వాత వస్తాడన్న నీ కొడుకు రావాలి. వాడిని నరికి నీ చేతి తలకురివి పెట్టిస్తా. అప్పటి వరకు నిన్ను చావనివ్వడం, నేను చావను. ఒకవేళ పౌరుషంతో నువ్వు చస్తే నీ ఇంట్లో ఎవరు బతకరు. ప్రతి సంవత్సరం చినరాజా పుట్టినరోజని మీరందరూ పండగ చేసుకుంటుంటే నేను లోపల పిండం పెడుతూ బతికాను. దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడన్న నమ్మకంతో అబద్ధం చెప్పాను. దేవుడే వచ్చాడు. వారసత్వ లక్షణం రక్తం నుంచి కాదురా, మంచి చెయ్యాలన్న తత్వం నుంచి వస్తుంది. నీ రక్తం కాకపోవటం ఏంటల్లుడు, వాడు నీ బిడ్డనయ్యా. ఆనాడు నా బిడ్డ బాధ చూడలేక నేను చెయ్యరాని తప్పు చేశాను. ఈ రోజు చాలా మంచి రోజమ్మా. పండంటి మగబిడ్డను కంటావు. వద్దు నాన్న, ఆడపిల్లే కావాలనుకుంటున్నా. ఈ గొడవల వల్ల ఏం మిగిలింది నాన్న? ఆయనొక్కడు తప్ప. రేపేదైనా జరగరాంది జరిగితే ఏదో ఓ రోజు ఈ బిడ్డని కూడా రక్తపు ముద్దలా నా కళ్ళ ముందు పెడతారు. కన్న తల్లిగానే భరించలేను. నా బిడ్డ కోరిక నిజం చెయ్యాలి అంటే ఈ వంశంలో పుట్టే బిడ్డ శత్రువును చంపేవాడు కాదు, శత్రుత్వాన్ని ఆపేవాడు కావాలి. యుద్ధం చేసేవాడు కాదు, యుద్ధాన్ని ఆపగలిగేవాడు కావాలి. వాడు ఈ ప్రాంతంలోనే పెరుగుంటే చంపడమో చావటమో రెండే తెలిసేవి. కానీ వాడికి ప్రాణం విలువ తెలియాలి, బ్రతుకు విలువ తెలియాలి, ఆకలి విలువ తెలియాలి, కష్టం తెలియాలి, కన్నీటి విలువ తెలియాలి అని అనాథాశ్రమంలో పడేస్తే అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడు అనాథగా అల్లాడిపోయాడు. 10 మందికి వెండి కంచాల్లో అన్నం పెట్టాల్సిన వాడు అన్నం కోసం ఆకలితో ఎదురు చూశాడు. పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన నా బిడ్డ ఫుట్పాత్ల మీద పడుకున్నాడు. ఇవన్నీ చూసి గుండె పగిలేలా ఏడ్చాను. మానవ మాత్రుడెవడు నువ్వు పడ్డ కష్టాలు పడలేడురా. నువ్వు 0తో మొదలై 100 దాకా ఎదగాలనే ఇవన్నీ చేశానురా. కానీ ఏనాడు నిన్ను వదిలిపెట్టలేదు. ఆఖరికి ఆడబిడ్డతో సహా నిన్ను కాచుకునే ఉన్నావు. నన్ను క్షమించరా. నన్ను క్షమించరా మనోడా, క్షమించు.
మగపిల్లలే వద్దనుకున్న నువ్వు జనం కోసం చంపో లేదా చావు అనటానికి నీలో నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయి ఉంటావమ్మా. నీ తల్లి ఆశయం నుండి పుట్టిన వాడివి. ఇప్పుడు నాకు నీలో 70 ఏళ్ల చరిత్రని తిరగరాసేవాడు కనిపిస్తున్నాడు. 25 సంవత్సరాలుగా నేనెదురు చూసింది, నీ తల్లి ఎదురు చూసింది, బిడ్డల్ని పోగొట్టుకున్న ఈ జనం ఎదురు చూసింది ఈ రోజు కోసమే. నీకు నచ్చేది, జనం మెచ్చేది చెయ్యి. विजयी भव विजयध्वज श्री सिंहा विजयी भव वीर्य शौर्य विक्रम जलधि सिंहा विश्वंभर श्रेयान्तक विषकण्टक विध्वंसक अरिकुञ्जर मदभञ्जन रणरञ्जन सिंहा रुधिरोज्ज्वल नेत्राञ्चल क्रोधानल पीलाकुल रिपुमण्डल कृतहाहारमरञ्जित शरसिंहा मध्यं परमाण्डाण्ड समुद्भव करकिरणाञ्चित विद्युल्लेखालाञ्छन चञ्चल केसर सिंहा विश्वंभर श्रेयान्तक विषकण्टक विध्वंसक हरिकुञ्जर मदभञ्जन रणरञ्जन सिंहा विजयी भव वीर्य शौर्य विक्रम जलधि सिंहा विजयी भव विजयध्वज श्री सिंहा జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. వాడికి ఒత్తాసు పలికిన ఒక్కడు కూడా మిగిలకూడదు. ఆడా మగ తేడా లేకుండా అడ్డంక అందరిని నరికేయండి. నన్ను చంపడానికే బతుకున్నావని నీకు 25 ఏళ్లగా తెలుసు. నిన్ను చంపడానికే పుట్టానని నాకు గంట క్రితమే తెలిసింది. 25 ఏళ్ల నీ పగ, 25 ఏళ్ల నా పెంపకం వచ్చి నీ ఇంటి ముందు నిల్చుంది. నా కుటుంబంతో నా జనంతో పాటు వచ్చా. నీ పతనానికి మొదలిదే, ఈ పంతాలకు ముగింపు ఇదే.
కెలకొద్దు అంటే నీ ఇంటికొచ్చేదాకా కెలికావు. ఇప్పుడు ఆపుకో. నీ అనుచరులు గోడ దూకి పారిపోకుండా ఆపుకో. నీ గుండె ఆగిపోకుండా ఆపుకో. నీ ఇంట్లో నా జెండా దిగకుండా ఆపుకో. ఏ బసవా, దమ్మున్నాడు నరకాల్సింది వెనక నుంచి కాదు, ముందు నుంచి. ఎక్కడుంది దమ్ము? నరుకో, నరుకో, చావు భయం ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? భయంతో వణికేవాడు చావుకి పనికిరాడు. వా బతుకో. ఏంట్రా చెయ్యి? చెయ్యి పయ్య. ఎవడ్రా? ఇంకెవడ్రా టచ్ చేసా మొగాడు? టచ్ చేయి తమ్మున్నాడు ఎవడనుంటే రండ్రా. నానా తిప్పురానా మీసం, కొట్టునానా తోడా, ఆతురానా చెడ్డ ఎవడొస్తాడో చూస్తాను నేను. ఎవడనున్నాడో మొగాడు? కాదురా, సిస్టమ్ బ్రేక్ అవ్వాలి. దమ్ము పట్టుకున్న కత్తిలో ఉండదురా, రక్తంలో ఉండాలి.
చంపో చంపో కడుపు తీపి గుర్తొచ్చిందా? నువ్వు చంపిన బిడ్డల్ని కన్న వాళ్ళకి కడుపు తీపి లేదా? నీ బిడ్డలేవో అమ్మ కడుపుల్లో నుంచి, వీళ్ళ బిడ్డలేవో నీ కాళ్ళ చెప్పుల్లో నుంచి పుట్టారా? నా దృష్టిలో యుద్ధం అంటే గెలవడమా ఓడడమా, అంతేగాని చంపటమా చావటమా కాదు. ఈ రోజు నీ కొడుకుని తీసుకెళ్లి వాడికి ఓపుకున్న రోజు పంపించు. అది 10 గంటలైనా 10 రోజులైనా 10 నెలలైనా 10 ఏళ్లైనా సరే. గంట ముందు ఫోన్ కొడితే నీ ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చుంటా. చరిత్ర చరిత్ర అని నీలిగేవు. గేటు దగ్గర మొదలు పెడితే గడప దగ్గరకు వచ్చేసరికి ముగిసిపోయింది నీ చరిత్ర. పట్టుమని 10 నిమిషాలు పట్టలేదు నాకు. అదే నేను గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఊహించుకో. దీనికోసమా 25 ఏళ్లగా నువ్వు ఎదురు చూసింది? దీనికోసమా నువ్వు ఇంత హింస సృష్టించింది? బతుకంటే ఇది కాదు. నలుగురు కన్నం పెట్టు. నువ్వు చచ్చినా 4 ఏళ్ల పాటు చెప్పుకుంటారు. నలుగురు నాదుకో, 4 తరాల పాటు గుర్తు పెట్టుకుంటారు. నలుగురు మంచి కోరు, 4 దిక్కులు బతుకున్నంత కాలం ఉంటావు. అది బతుకంటే. ఆ దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా? నీ వయస్సు. అందుకే వదిలేస్తున్నాను. వా బతికే. ఏంట్ల నా జీవితంలో ఓటమి చూసా, గెలుపు చూసా, చావుల్ని చూసా. కానీ మొట్టమొదటిసారి ఒక మగాడిని చూసా. అహం బ్రహ్మాస్మి అని విర్రవీగిన నా పగని గెలిచావు. నరనరాల్లో నిండిపోయిన నా పగని గెలిచావు. చంపాలన్న అహం నాది, ఆపాలన్న ఆశయం నీది. అహం కంటే ఆశయం గొప్పది. నువ్వే కరెక్ట్. కుటుంబంలో మగాళ్ళు ఎంతమందైనా పుడతారు, కానీ గెలిచే మగాడు ఒక్కడే ఉంటాడు. నీ బిడ్డ మగాడ్రా. నీ వంశంలో ఆత్మలని కలకలసి రూపం పోసుకున్న దమ్మున్న మగాడ్రా. ఈ ప్రాంతంలో సమస్య ఉందంటే 100 మందిని ఒక్కడొచ్చి అడ్డసుడిగా ఢీకొట్టాడు చూడు, అది నాయకుడి లక్షణం. అది చూసి ఈ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు చూడు, అది నాయకత్వ లక్షణం. ఇలాంటి నాయకుడి జెండా మన ఇంటి ముందే కాదు, జనం ఇంటింటా ఎగరాలి. పాదండ్రా జెండా, ఎత్తండ్రా నాయకుణ్ణి.